ఏ సంస్కరణ అయినా జనామోదయోగ్యంగా ఉండాలి. సంస్కరణ అనేటటువంటిది ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి కానీ నష్టం కలిగేలా ఉండకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 లడ్డూల వివాదం కూడా అదే. 2 లడ్డూలే ఇస్తాము, ఇది బయట బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా అన్నటువంటి దాంతో ఇప్పుడు ప్రత్యేకించి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం 10 లడ్డూలు కావాలనుకుంటారు. ఎందుకు కావాలనుకుంటారంటే డబ్బులు ఉంటేనే. పేదలకైతే కనుక 2 లడ్డూలు చాలు. ఇచ్చేటటువంటి లడ్డూల్ని తీసుకెళ్ళి అయ్యే తలా ఇంత అని పెడతారు. అదే సందర్భంలో మధ్యతరగతి వీళ్ళు ఏం చేస్తారంటే తమ బంధువులకి అక్కడికి తిరుపతి వెళ్ళలేనటువంటి, లేదా మేము తిరుపతి వెళ్ళొచ్చామని చెప్పడం కోసమైనా సరే తలా కొంచెం లడ్డు, కొంతమంది ఫుల్ లడ్డు ఇస్తారు, కొంతమందికి పావు లడ్డు ఇస్తారు, కొంతమందికి అర లడ్డు ఇస్తారు. ఒక 10 లడ్డూలు తెచ్చారంటే 100 మందికి పంచుతారు. తద్వారా ఎవరికి వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మేము తిరుపతి వెళ్ళొచ్చామని గుర్తు చెప్పడమే కాదు, కొంత పుణ్యం తలా లడ్డు అంత పెడితే, అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి ఆ లడ్డు నోట్లో వేసుకుంటే మనకి పుణ్యం అన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడి ఫీలింగ్. దానివల్ల ఎవరికి నష్టం లేదు. కానీ ఇప్పుడు అదేదో బ్లాక్లో పోతుంది అన్నటువంటి కారణంగా ఆ లడ్డూలు 2కి మించి ఇవ్వకూడదు అన్నటువంటి నిర్ణయం అయితే ఏమాత్రం సమంజసం కాదు. పునరాలోచించి దీన్ని ఇప్పటికైనా మానుకుంటే బెటర్.